ఇంపార్టెంట్ అధ్యక్ష, రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి సాగునీరు కానీ తాగునీటికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఈరోజు రాయలసీమ పోతిరెడ్డిపాడు రేపు ఇరిగేషన్ బ్రీఫ్ గా చెప్తా సార్, బ్రీఫ్ గానే చెప్తాను. రాయలసీమ ఎంత అవసరమైందనేది గుర్తించకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రాంతం బాగా తెలుసు అధ్యక్ష. కరువులో ఉన్నప్పుడు తాగేదానికి కూడా నీళ్లు లేక, అదేవిధంగా కడప జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతంలో చీనా చెట్లు నిమ్మ చెట్లు ఎండిపోయి ట్యాంకర్లతో నీళ్లు పోసుకొని కాపాడలేక ఆత్మహత్యలు చేసుకొని 1000 అడుగులు 1200 అడుగులు బోర్లు వేసుకొని ఇబ్బంది పడే పరిస్థితులు చూసాం అధ్యక్ష. కరువు ప్రాంతం చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు చూసాం. అవసరం ఉందని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదని చెప్పడం చాలా దుర్మార్గమైన ఆలోచన అధ్యక్ష. నేను పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాను అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతలం ఇప్పుడు పోతిరెడ్డిపాడు మనకు అవసరం ఉన్న నీళ్లు వాడుకునేదానికి మనకు కేటాయించిన నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు నుంచి 20 సంవత్సరాల నుంచి 1-2 సంవత్సరాలు తప్ప పూర్తిగా వాడుకోలేకున్నాం అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ఆపినాము, చంద్రబాబు నాయుడు గారితో ఏకాంతంగా సమావేశమై ఆపినామని చెప్తే ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. దీన్ని ఖండిస్తారని ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఇది ఖండించి దీన్ని చేస్తారని చెప్తామనుకుంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే అనవసరం అని చెప్పడం చాలా దుర్మార్గం అధ్యక్ష. ఈ రోజు నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కానీ జనసేన పార్టీలు ఈ పథకాన్ని అవసరమే లేదని చెప్పడం వల్ల నేను ఇప్పుడు కూడా పునరాలోచించమని చెప్తా ఉన్నా. రాయలసీమకు ద్రోహం. ప్లీజ్ సుబ్బారెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్. కూడా మా గౌరవ మంత్రి గారిని నేను లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, ఈ పథకం తప్పకుండా చేపట్టి రాయలసీమ ఎడారి లేదు లేదు కూర్చోండి. ఆ సిగ్నేటరీస్ అవ్వలేదండి సార్. నా సార్ ఏనండి, సిగ్నేటరీస్ అవ్వలేదండి, ఇంకా డాక్టర్ గారు సిగ్నేటరీస్ అవ్వలేదండి. నా ఇలా అయితే ఏం కొంచెం ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు సిగ్నేటరీస్ అవ్వలేదు మీరు అడిగితే. అధ్యక్ష వినండి అధ్యక్ష, మీరు కూడా మంత్రి గారు అధ్యక్ష మీరు కూడా మా రిస్క్లోకి రావాలి అధ్యక్ష. అధ్యక్ష 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 వినండి వినండి వినండి. స్పీకర్ గారు అవకాశం ఇచ్చారు, మాట్లాడుతున్న వినాలి కదా మీరు. వినండి, నేను మాట్లాడింది వినండి మీరు. వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా వచ్చినేంటి అధ్యక్ష, వచ్చినేంటి వాళ్ళు మాట్లాడుతుందేంటి, వచ్చినేంటి మాట్లాడుతుందేంటి, సిగ్గుంది అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష. సంబంధం లేని విషయాలు మాట్లాడితే సమయం ఇస్తే ఎలాగ అధ్యక్ష? మీరు కంట్రోల్ చేయాలి. డిస్కస్ చేద్దామంటే టోటల్గా డిస్కస్ చేద్దాం. అధ్యక్ష అధ్యక్ష ఇస్తున్నాగా సభ్యుడికి ఎవరు సభ్యుడు? అధ్యక్ష అధ్యక్ష ఇస్తున్నాను కదా, ఇస్తున్నానండి అధ్యక్ష, నేను ఇస్తున్నాను. ఎవరైతే గౌరవ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్లే ప్రశ్న అడిగి మళ్ళీ వాళ్లే సమాధానం వినకుండా వాళ్లే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవడం అంటే అసలు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత. మంత్రి గారు ఒక నిమిషం దయచేసి వినాలి.
ఇప్పుడు సిగ్నేటరీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు సిగ్నేటరీ సుబ్రహ్మణ్యం గారిని నేను పిలుస్తున్నప్పుడు డాక్టర్ గారు లెగిశారు. మీరు సిగ్నేటరీ వినండి 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 సుబ్రహ్మణ్యం గారు లేకుండా ఆయనకైతే ఉన్నాను కానీ రేపు ఉంది కదా, రేపు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. ఇంకా అవలేదు 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 సీనియర్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ అధ్యక్ష. ఇవాళ రాయలసీమకి కర్నూలు, కడప, నెల్లూరు, చెన్నైకి డ్రింకింగ్ వాటర్, అలాగే మనకి నగరి గాలేరు ప్రాజెక్టులకి నీరు, ఇది చాలా ముఖ్యమైనది రాయలసీమకి. కాబట్టి దీని విషయం అంటే ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటుంది అంటే కొన్ని రాజకీయ దృక్పథంతో ఇది ఆపేస్తున్నారు ఒక నా అపనమ్మకం జనాల్లో ఉంది అధ్యక్ష. ఈరోజు అసలు దీనికి కొంచెం నివృత్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. దీని పరిస్థితి ఏంటి, దీని ముందుకు తీసుకెళ్తారా, ముందుకు చేసే అవసరం, ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, ఐ వాంట్ డీటెయిల్స్ అవుతాయి. మంత్రి గారు ఫ్లాట్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్గా పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఏదైతే ఉందో, మరి గౌరవ సభ్యులు సత్యదూరమైనటువంటి మాటలు ఈరోజు మండలిలో మాట్లాడడం. ఎందుకంటే ఇది 2020 సంవత్సరంలో 3,825 కోట్ల రూపాయలతోటి ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుమతులు ఇస్తే, మరి ఏదైతే 25/5/2020 సంవత్సరంలో చాలా క్లియర్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు 2020 సంవత్సరంలోనే కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఈ పథకం కొనసాగించవద్దని చాలా క్లియర్గా ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదంతా కూడా ఊరికే డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటే చాలా క్లియర్గా ఈ యొక్క 25/5/2020 సంవత్సరంలోనే ఈ యొక్క కమిటీ నివేదిక వచ్చేంత వరకు కొనసాగించవద్దని. అంటే 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అనేటువంటి విషయం కూడా ఈరోజు గౌరవ సభ్యులకు తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే చాలా తర్వాత క్లియర్గా మనం ఏదైతే 29/10/2020 సంవత్సరం అధ్యక్ష, ఏదైతే ఈ యొక్క కమిటీ రిపోర్ట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు అధ్యక్ష. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ యొక్క ఈసీ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టొద్దు అని చెప్పి స్టే ఆర్డర్ కమిటీ రిపోర్టు ద్వారా 29/10/2020 అధ్యక్ష. ఇది ఎన్జిటి ఇచ్చినటువంటి ఏదైతే స్టే ఆర్డర్ సంబంధించిన కాపీ అధ్యక్ష. అంటే 2020 సెప్టెంబర్లో ఈ యొక్క స్టే ఆర్డర్ ఇచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 7/7/2021 అంటే ఏదైతే డిపిఆర్కు సంబంధించి సర్వేకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని చెప్పి ఆ రోజు 7/7/2021లో అన్ని పనులు నిలిపేయమని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ఎన్జిటి ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఎన్జిటి చాలా క్లియర్గా 2020 సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆదేశాలు ఇస్తే మరి నిమ్మకు నీరెత్తినట్లు 5 సంవత్సరాలు వీళ్ళు నిద్రపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. రెండవది, ఈరోజు వీళ్ళ యొక్క అసత్యాలకి అబద్ధాలకి ఏదైతే సత్యదూరమైనటువంటి మాటలకి ఈవేళ ఎంత చూడండి సార్, ఇది 11/8/2023 ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ 11/8/2023లోకి జీవో ఇచ్చింది అధ్యక్ష. జీవో నెంబర్ 364. ఈ జీవోలో చాలా క్లియర్గా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది సాగునీరు కోసం కాదు, కేవలం డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు కోసమే అని చెప్పి ఆ రోజు జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క సెక్రటరీ గారు కూడా అఫిడవిట్ కూడా డ్రింకింగ్ వాటర్ నిమిత్తం అని చెప్పేసి అఫిడవిట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వీళ్ళ ప్రభుత్వంలోనే
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇది సాగునీరు కాదు త్రాగునీరు అని చెప్పి జీవో ఇచ్చారు. అఫిడవిట్ లో కూడా స్వయంగా ఆ రోజునటువంటి సెక్రటరీ గారు కూడా మీరు అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే 22/3/2024 తేదీ అధ్యక్ష, మరి చాలా క్లియర్ గా ఏదైతే ఎన్జిటి ఉత్తర్వుల్ని కాదని వీళ్ళు డిపిఆర్ నెపం పెట్టి కొన్ని పనులు ఏవైతే చేశారో దాని మీద 2.65 కోట్లు జరిమానా కూడా ఈ యొక్క ప్రాజెక్టు మీద ఆ రోజునటువంటి ప్రభుత్వం మరి ఏదైతే ఎన్జిటి విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఇంత క్లియర్ గా ఏదైతే 2020లోనే దీన్ని నిలిపేయమని చెప్పడం, ఏదైతే ఈ యొక్క నిలిపేసిన తర్వాత కూడా డిపిఆర్ అని చెప్పి త్రాగునీరు పేరు చెప్పి పనులు చేశారని చెప్పి దాని మీద కూడా 2.65 కోట్లు జరిమానా కూడా ఆ రోజునటువంటి ప్రభుత్వం మీద విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 2020లోనే యొక్క ప్రాజెక్టు పనులు నిలిచిపోతే మరి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. అదేవిధంగా ఈ మొన్న ఏదైతే 1/7/2024లో ఎన్జిటి కూడా ఎటువంటి పనులు చేయడం లేదని ఫొటోస్ కూడా అఫిడవిట్ చేయమన్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఎన్జిటి మొన్న చాలా క్లియర్ గా లేటెస్ట్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ లో కూడా ఏదైతే ఈఏసీ అనుమతులు లేకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతులు లేకుండా ఏదైతే డిపిఆర్ నెపని చెప్పి ఏదైతే పనులు చేశారో అవన్నీ కూడా పూర్వపు స్థితికి తీసుకురమ్మని సార్. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అధ్యక్ష? చేసినటువంటి పనులు కూడా మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకురమ్మని 27/2/2025 తేదీన మరి వాళ్ళు ఈఏసీ మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి